హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో మన టీమిండియా ప్లేయర్ అయితే దుమ్ము దులిపారని చెప్పుకోవచ్చు. టెస్ట్ నెంబర్ 1 బౌలర్గా టీమిండియా స్టార్ పేసర్ కించుకోవడం జరిగింది. అదేవిధంగా టాప్ 10లో టీమిండియా బ్యాటర్స్ అయితే ఉండడం జరిగింది. ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు, వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము ఇప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇటీవలే మన టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్తో అయితే టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా వచ్చేసరికి 2-0తోనైతే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. టెస్ట్ సిరీస్ని మాత్రమైతే టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్, అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రాలు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లు మాత్రమైతే రీసెంట్గానే ఐసీసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ర్యాంకింగ్లో మాత్రమైతే ఇద్దరు ప్లేయర్ అయితే ఒకరైతే ప్రమోషన్ అవడం జరిగింది, మరొక ప్లేయర్కి అయితే ఓ స్థానం అయితే పడిపోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్లో జస్ప్రీత్ బుమ్రా టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే కొనసాగడం జరుగుతుంది. మొత్తం జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో 11 వికెట్లు వాళ్ళగొట్టడం జరిగింది. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ కూడా 11 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా ఇద్దరు 11 వికెట్లతో సమానంగా ఉన్నా కానీ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి పరుగులు చాలా అంటే చాలా తక్కువ ఇవ్వడంతోనే ర్యాంకింగ్ పొజిషన్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 870 పరుగులతోనే టాప్ పొజిషన్లో కొనసాగుతుండగా, ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్ 869 పాయింట్లతోటి రెండో స్థానంలో అయితే ఉండడం జరిగింది. ఒకే ఒక పాయింట్ తోటి మాత్రం అయితే జస్ప్రీత్ బుమ్రా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే అజిల్వుడ్, ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే ప్యాట్ క్యామెన్స్, కసాడో రబడ, ఆ తర్వాత 6th పొజిషన్లో చూసుకుంటే మన టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా అయితే 6th పొజిషన్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో బౌలింగ్ పొజిషన్లో మన టీమిండియా మాత్రం అయితే టాప్ 5లో అయితే 3 ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ 10లో వచ్చేసరికి 3 ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. మొదటగా చూసుకుంటే యశస్వి జైస్వాల్ బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించడం జరిగింది. టెస్ట్ సిరీస్లో యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్ అయితే నిలవడం జరిగింది. టెస్ట్ ర్యాంకింగ్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్ 2 స్థానాలు ఎగబాపి బ్యాటింగ్ పొజిషన్లో 3వ స్థానంలో అయితే కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. తొలి 2 స్థానాల్లో వచ్చేసరికి జై రూట్ ఉండగా, ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి కేన్ విలియమ్సన్ అయితే ఉండడం జరిగింది. 3వ పొజిషన్లో వచ్చేసరికి టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ 3వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత మరొక ప్లేయర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ 6 స్థానాలు ఎగబాకి ఓవరాల్గా 6వ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి రిషబ్ పంత్ బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అద్భుతంగానే రాణించాడు, కానీ ఆయన 3 స్థానాలు అయితే కోల్పోయి 9వ స్థానానికి అయితే పడిపోవడం జరిగింది. గతంలో చూసుకుంటే రిషబ్ పంత్ వచ్చేసరికి 6th పొజిషన్లో ఉన్న రిషబ్ పంత్ 9వ స్థానానికి అయితే పడిపోవడం జరిగింది. అదేవిధంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేసరికి 15వ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టాప్ 10లో వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లో 3 ప్లేయర్ ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి 3 ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో టీమిండియా ప్లేయర్స్ అయితే దూసుకొని పోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే టాప్ 2 స్థానాలు మాత్రమైతే మనయే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్థానంలో చూసుకుంటే రవీంద్ర జడేజా ఉండగా, ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ అయితే ఉండడం జరిగింది. తొలి 2 స్థానాలు అయితే టీమిండియా అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా అన్ని స్థానాల్లో టీమిండియా మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే దూసుకొని పోతుంది. అదేవిధంగా టీం విషయానికి వచ్చినట్లయితే టెస్ట్ T20 వన్డేలో వచ్చేసరికి టీమిండియా టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంటే, టెస్టుల్లో వచ్చేసరికి 2nd పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. టాప్ పొజిషన్లో వచ్చేసరికి టెస్టుల్లో ఆస్ట్రేలియా అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా మాత్రమైతే ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్ పొజిషన్లో టీమిండియా ప్లేయర్స్ అయితే దూసుకొని పోతున్నారని చెప్పుకోవచ్చు. టీమిండియా కూడా దూసుకొని పోవడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఇదే విధంగా రాణిస్తే టెస్టులో కూడా నెంబర్ 1 ర్యాంకింగ్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం. మన టీమిండియా ముందు అయితే రాబోయే సిరీస్లో వచ్చేసరికి న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్తో పాటు ఆస్ట్రేలియాతో కూడా టెస్ట్ సిరీస్ అయితే ఉండడం జరిగింది. 2 టెస్ట్ సిరీస్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.